దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లోని సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్న భవనంలోకి వరద నీరు చేరడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు ఆ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థం కారణంగా ముగ్గురు విద్యార్థులు మృతి చెందారని బీజేపీ నాయకులు ఆరోపించారు. రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్ వద్దకు భారీగా వరద నీరు చేరిందని ఢిల్లీ అగ్నిమాపక విభాగానికి కాల్ రావడంతో ఎన్డీఆర్ఎఫ్, స్థానిక పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మొదట ఒక విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. కొన్ని గంటల తర్వాత మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభించాయి. కోచింగ్ సెంటర్లోకి వరద నీరు చేరే సమయానికి దాదాపు 30 మంది విద్యార్థులు లోపల ఉన్నారని పోలీసులు తెలిపారు. వారిలో 13 నుండి 14 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించగా మరికొందరు సంఘటన స్థలం నుండి తప్పించుకున్నారు. వరదల గురించి సమాచారం అందుకున్న 5 అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. బేస్మెంట్ లో 7 అడుగుల మేర నీరు నిండినట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు విద్యార్థుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత సంఘటన స్థలంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎంసీడీకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనకు దిగారు. వర్షం కురిసిన 10 నిమిషాలకి కేంద్రంలో నీరు చేరుతుందని, 80% లైబ్రరీలు, కోచింగ్ సెంటర్లు బేస్మెంట్ లోనే ఉన్నాయన్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎంసీడీ దీనిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. విద్యార్థులు నిరసన చేపట్టవద్దని, సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని పోలీసులు విద్యార్థులను కోరారు. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిన్నబాబు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చిన్నబాబు, చెప్పండి, ఏం జరిగింది? రైట్ సంజన, ఢిల్లీలోని రాజేంద్ర నగర్ లో ఒక ఐఏఎస్ స్టడీ సర్కిల్ అయితే అక్కడ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అది ఎప్పటి నుండో కూడా అయితే నిన్న రాత్రి ఢిల్లీలో కురిసిన భారీ వర్షానికి అయితే అక్కడ సెల్లార్ లో క్లాసులు నిర్వహిస్తున్నాగా ఆ టైంలో ఒకసారిగా సెల్లార్ లో పూర్తిగా వరద జరగడంతో వరదలో దాదాపు 100 మందికి పైగా కూడా విద్యార్థులు అక్కడ ఏదైతే ఐఏఎస్ కోచింగ్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వరదల్లో చిక్కుకుపోవడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఒకసారిగా వాళ్ళు ఫైర్ ఇంజన్ కి కూడా అక్కడ ఫైర్ స్టేషన్ కి కాల్ చేయడము, అయితే ఫైర్ స్టేషన్ కాల్ చేసినా కూడా అక్కడ నుంచి ఫైర్ సిబ్బంది రావడానికి దాదాపు 2 నుంచి 3 గంటల సమయం పట్టినట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే భారీ వర్షం ఒకవైపు, మరోవైపు ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ ఏర్పడడంతో ఈ వర్షం కారణంగా 2 గంటల ఆలస్యంగా కూడా ఇటు ఫైర్ సిబ్బంది వచ్చినట్టు మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ అప్పటికే వరదలో చిక్కుకుపోయినటువంటి ఆ 100 మంది విద్యార్థుల్లో ఒకరు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత సిబ్బంది వచ్చి ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొని అక్కడి నుంచి ఆ వాటర్ లో నుంచి విద్యార్థులను బయటకు తీసుకురావడం, ఇటు శాయశక్తుల బయట నుంచి కూడా వాళ్ళందరినీ బయటికి తీసుకురావడం జరిగింది. అయినప్పటికీ కూడా అప్పటికే కొంతమంది 20-30కి పైగా విద్యార్థులు వాళ్ళు స్వతహాగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అలాగే ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొని మిగిలిన వాళ్ళందరూ కూడా బయటికి సురక్షితంగా తీసుకొచ్చారు. కానీ ఉదయం అయ్యేసరికి కూడా అంటే వాటర్ అన్నిటినీ కూడా బయటికి తోడే ప్రాసెస్ లో అప్పటికే 2-3 విద్యార్థులు మృతదేహాలు కూడా నీటిలో, వరద నీటిలో బయటికి తేలడం కూడా గమనించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇటు పోలీసులు కూడా 3 మృతదేహాలు అయితే వెలుగు తీయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ రాజేంద్ర నగర్ లో ఏదైతే ఐఏఎస్ స్టడీ సర్కిల్ అంటే ఇటు సివిల్స్ కోచింగ్ ఇస్తున్నటువంటి రావు స్టడీ సర్కిల్ ఉందో ఇది సెల్లార్ లో నిర్వహిస్తున్నారు. అయితే ఈ సెల్లార్ లో ఇప్పటికీ ఈ వరద ఎఫెక్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఇప్పటి వరకు అయితే ఆ వరద నీళ్ళు అయితే మొత్తం కూడా బయటికి తోడివేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు 3 మరణించినట్లుగా కూడా పోలీసులు అయితే నిర్ధారించినారు. ఈ ఇళ్లలో తెలంగాణ, హైదరాబాద్ కు చెందినటువంటి తాన్యా అనే ఒక విద్యార్థిని కూడా ఉంది. ఇప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరు అయ్యారు. మరోవైపు విద్యార్థులందరూ కూడా ఎవరైతే ఇటు స్టడీ సర్కిల్ లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ నిరసనకు దిగారు. నైట్ నుంచి కూడా వాళ్ళు నిరసన చేపడుతున్నారు, ఆందోళన చేపడుతున్నారు. ఇక్కడ ఎప్పటి నుంచో కూడా కంప్లైంట్లు ఇచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మున్సిపాలిటీ సిబ్బంది కూడా, మున్సిపాలిటీ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు నిరసన చేపట్టి వాళ్ళు ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. మరోవైపు అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ స్టడీ సర్కిల్ లో సెల్లార్ లో నిర్వహించడం అనేది ఇటు రూల్స్ కి ఎగ్నెస్ట్ గా, అంటే రూల్స్ అతిక్రమించి ఈ స్టడీ సర్కిల్ లో ఇటు క్లాసెస్ నిర్వహిస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అందింది. ఎందుకంటే సెల్లార్ లో ఎప్పుడైనా కూడా పార్కింగ్ కానీ లేదా కమర్షియల్ నిర్వహించడానికి అనుమతులు ఎక్కడ కూడా ఉండవు. అది
ఎక్కడైనా సరే అంటే మన ఇండియాలో ఇటు రూల్స్ పరంగా చూసుకుంటే మాత్రం ఎక్కడైనా సెల్లార్ లో ఈ కమర్షియల్ యాక్టివిటీస్ అనేవి చేయకూడదు. కానీ ఇక్కడ సెల్లార్ లోనే ఈ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. ఇది చాలా లోతుగా కూడా ఉంది. అంటే వర్షం వచ్చి అక్కడ నీరు పదగా పోతే బయటికి రాలేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. మరోవైపు ఇటు ఐఏఎస్ కు సంబంధించినటువంటి అంటే స్టడీ సర్కిల్ కాబట్టి ఐఏఎస్ కు సంబంధించిన కోచింగ్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా బయోమెట్రిక్ విధానం అక్కడ అమలు చేసే విధానం ఉంటుంది. సో అక్కడ బయోమెట్రిక్ వేస్తేనే ఆటోమేటిక్ గా లాక్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే నైట్ వరద అందులోకి వచ్చిందో అప్పుడు వాళ్ళందరూ కూడా డోర్ ఓపెన్ చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా ముగ్గురు చనిపోవడం అనేది జరిగిందని కూడా మనకి ఇటు ప్రాథమిక దర్యాప్తులో అయితే తేలింది. అయితే మరోవైపు ఇటు విద్యార్థులు అందరూ కూడా నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. సో అక్కడ వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఇటు ఢిల్లీ ప్రభుత్వం పైన ఇటు బీజేపీ మాత్రము మూకుమ్మడిగా ఇటు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటు ఆపు ప్రభుత్వం ఆపు ప్రభుత్వం వల్లనే ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు విద్యార్థులు మాత్రము ఇటు మాకు న్యాయం చేయాలి, ఇటువంటి మళ్ళీ జరగకుండా చూసుకోవాలని చెప్పేసిన పరిస్థితిలో ఢిల్లీ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి అతీషి ఇప్పటికే దానికి సంబంధించి విచారణకు సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. 24 గంటల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా చెప్పేసి ఇటు పోలీసులకైతే వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించి ఆ బిల్డింగ్ కు సంబంధించినటువంటి ఓనర్ పరారులో ఉండగా అతన్ని ఇద్దరిని అరెస్ట్ చేసి ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఢిల్లీ ఇష్యూ అనేది మాత్రము ఇటు నేషనల్ వైడ్ గా ఇప్పుడు ట్రెండింగ్ లో అయితే కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ ముగ్గురు విద్యార్థులు అయితే స్టడీ సర్కిల్ లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి అంటే ఫ్యూచర్ లో అప్కమింగ్ ఐఏఎస్ గా కూడా చెప్పుకోవచ్చు. ఐఏఎస్ అవుదాం అనుకున్న వాళ్ళ ఆశలు ఇప్పుడు గల్లంతయ్యాయని చెప్పవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికే అక్కడికి చేరుకొని ఆ దగ్గరలోని ఏవైతే మృతదేహాలు తరలించినటువంటి హాస్పిటల్కి చేరుకొని వాళ్ళందరూ కూడా ఊరిన విలపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చిన్నబాబు.